రామాపురం అనే గ్రామంలో ఒక సాధారణ కాలనీలో సుజాత ఆమె కోడలు గీత జీవిస్తున్నారు. సుజాతకు వంట బాగా వచ్చు. గీత డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తుంది. కానీ ఎంత ట్రై చేసినా జాబ్ రావడం లేదు. ప్రతిరోజు ఆశతో అప్లై చేస్తుంది, కానీ ఫలితం లేకపోవడంతో మెల్లగా నిరాశలోకి వెళ్తుంది. ఒకరోజు గీత మొబైల్ చూస్తూ నిస్సహాయంగా కూర్చుంది. అత్తయ్య, ఎంత ట్రై చేసినా జాబ్ రావడం లేదు, నేనేం చేయాలో అర్థం కావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. సుజాత కాసేపు ఆలోచించి, కోళ్ళ గీత, మనకి వంట బాగా వచ్చు కదమ్మా, మనమే ఎందుకు ఏదన్నా చిన్న బిజినెస్ మొదలు పెట్టకూడదు? మొదట గీతకు అది పెద్ద రిస్క్గా అనిపించింది. అత్తయ్య, మనకి డబ్బు లేదు, అనుభవం లేదు. కోళ్ళ, చిన్నగా మొదలెడదాం. ముందు ఇంట్లో చేసిన పచ్చళ్ళు, స్నాక్స్ అమ్ముదాం. మనం కష్టం మనకి దారి చూపిస్తుంది అంది. ఇద్దరూ కలిసి కేవలం 2000తోనే బిజినెస్ ప్రారంభించారు. మొదటి రోజు మురుకులు, పచ్చళ్ళు తయారు చేసి పక్కింటి వాళ్లకు ఇచ్చారు. కానీ ఫీడ్బ్యాక్ ఆశించినంతగా రాలేదు. కొందరు రుచి గురించి, కొందరు ప్యాకింగ్ గురించి సూచనలు చెప్పారు. మన వల్ల కాదేమో అత్తయ్య, ఆపేద్దామా బిజినెస్ ఇక్కడితో? కానీ సుజాత మాత్రం ఆగలేదు. కోళ్ళ, తప్పు చెబితేనే మనం మెరుగుపడదాం, మళ్ళీ ట్రై చేద్దాం అని ధైర్యం ఇచ్చింది. ఇద్దరూ మార్పులు చేశారు, రుచిని మెరుగుపరిచారు, ప్యాకింగ్ నీట్గా మార్చారు. గీత సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో ఫోటోలు షేర్ చేసింది. మెల్లగా ఆర్డర్లు రావడం మొదలైంది. మొదటి రోజు 5 ఆర్డర్లు, తర్వాత 10, తర్వాత 20 ఆర్డర్లు వచ్చాయి. అప్పుడే ఒక చిన్న ఫంక్షన్ కోసం పెద్ద ఆర్డర్ వచ్చింది. మొదట భయం వేసింది, కానీ ఇద్దరు కష్టపడి ఆ ఆర్డర్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఆ రోజు వాళ్ళ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ తిరిగింది. ఆ తర్వాత వాళ్ళ పేరు కాలనీలోనే కాకుండా దగ్గరలోని ప్రాంతాల్లో కూడా ప్రసిద్ధి చెందింది. కొద్ది నెలల్లోనే చిన్న షాప్ కూడా ఓపెన్ చేశారు. ఒకప్పుడు డబ్బు లేక మొదలుపెట్టిన వాళ్ళు ఇప్పుడు నెలకు మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ఒకరోజు గీత నవ్వుతూ, అత్తయ్య, మీరు ఆ రోజు చెప్పకపోతే నేను ఇంకా జాబ్ కోసం తిరుగుతూనే ఉండేదాన్ని. సుజాత ప్రేమగా ఇలా అంది. కోళ్ళ, మనిద్దరం కలిసి చేసిన కష్టం ఇది. నువ్వు నమ్మకం పెట్టుకున్నావు, అదే మన విజయం. ఇద్దరూ గర్వంగా తమ షాప్ని చూసుకుంటూ నిలబడ్డారు. కానీ వారి ప్రయాణం అక్కడితో ముగియలేదు. కొన్ని రోజులు బాగానే ఆర్డర్లు వచ్చాయి, కానీ ఒక్కసారిగా ఆర్డర్లు తగ్గిపోయాయి. దగ్గరలోనే కొత్త ఫుడ్ షాప్ ఓపెన్ అయింది. తక్కువ ధరలకు అమ్మడం వల్ల చాలామంది కస్టమర్లు అక్కడికి వెళ్ళడం ప్రారంభించారు. గీతకు మళ్ళీ టెన్షన్ మొదలైంది. అత్తయ్య, మనం ఎలా కంపీట్ అవుతాం? కోళ్ళ, మన బలం క్వాలిటీ, మన రుచి, మనం అదే మెరుగుపరుచుకుందాం అని అంది. ఇద్దరూ తమ కస్టమర్లను కలుసుకొని ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. కొత్త ఐటమ్స్ ఉంటే బాగుంటుంది అని చాలామంది చెప్పారు. ఆ మాట వాళ్లకు కొత్త దారి చూపించింది. ఇద్దరూ కొత్త వెరైటీలను తీసుకొచ్చారు. కారం పప్పు పొడి, నెయ్యి లడ్డూలు, స్పెషల్ పులిహార మిక్స్. గీత చిన్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రారంభించింది. మెల్లగా మళ్ళీ ఆర్డర్లు పెరిగాయి. అయితే ఒకరోజు ఒక కస్టమర్ ఫోన్ చేసి కోపంగా మాట్లాడారు. మేడం, మీరిచ్చిన పచ్చడేం బాగోలేదు. గీత షాక్ అయింది. మన షాప్ పేరు పోతుందేమో అత్తయ్య అని భయపడింది. కానీ సుజాత వెంటనే స్పందించింది. వాళ్ళ మొదట క్షమాపణ చెప్పాలి, వెంటనే తప్పు సరిచేయాలి అని అంది. ఇద్దరు కస్టమర్ల ఇంటికి వెళ్ళి కొత్తగా తయారు చేసిన పచ్చడి ఇచ్చారు. ఆ కస్టమర్ ఆశ్చర్యపోయారు. మీరు ఇలా బాధ్యత తీసుకుంటారని అనుకోలేదు అని అన్నారు. ఆ రోజు వాళ్లకు ఒక పెద్ద పాఠం తెలిసింది. కస్టమర్ నమ్మకం అన్నది బిజినెస్లోనే ముఖ్యమైన ఘట్టం. కాలక్రమేణా వాళ్ళ బిజినెస్ మరింత పెరిగింది. ఆన్లైన్ ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. ఇద్దరు హెల్పర్స్ని పెట్టుకుని పని విస్తరించారు. ఒకరోజు ఒక ఈవెంట్ కోసం 300 మందికి ఫుడ్ ఆర్డర్ వచ్చింది. గీతకు మళ్ళీ భయం వేసింది. అత్తయ్య, ఇది చాలా పెద్ద ఆర్డర్. సుజాత ధైర్యంగా, కోళ్ళ, మనకి నమ్మకం ఉంది, మనం చేస్తాం అని అంది. ఇద్దరూ టీంతో కలిసి రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ఆర్డర్ను సక్సెస్ చేశారు. ఆ తరువాత వాళ్లకు ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్లు రావడం మొదలైంది. కొన్ని నెలల తర్వాత వాళ్ళు ఒక పెద్ద షాప్ ఓపెన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు కేవలం తమకే కాదు, ఇంకొంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఒకరోజు గీత ఆనందంగా,
అత్తయ్య, మొదట మీరు చెప్పిన చిన్న ఐడియా ఇప్పుడు ఇంత పెద్ద విజయంగా మారింది. అవును కోళ్ళ, చిన్న అడుగు పెద్ద మార్పు తీసుకువస్తుంది. ఇద్దరూ తమ ప్రయాణాన్ని చూసుకుంటూ గర్వంగా నిలబడ్డారు. నమ్మకం, కృషి ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయవచ్చు.